కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లోకి రావడానికి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఇప్పటికే సీఎం కేసీఆర్ కి టచ్ లో ఉన్నారు. వారిలో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు. అయినా ఆయన చేరిక ప్రక్రియ ఎందుకు పూర్తి కాలేదు? అసలు గుత్తా సీఎంల మధ్య ఏం జరిగింది? కాంగ్రెస్ సీనియర్ నేత నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్దమయ్యారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. సీఎం కేసీఆర్ తో గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే మంత్రాలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఆ భేటీలో గుత్తా చేసిన ప్రతిపాదనలే ఆయన చేరికకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. తాను టీఆర్ఎస్ లోకి రావడానికి ముందే అటు కాంగ్రెస్ పార్టీతో పాటు తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పారంట గుత్తా. అలాగే తనకు రాజ్యసభ ఛాన్సో లేకపోతే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వాలని కోరారంట ఆయన. దానికి కేసీఆర్ నో చెప్పారట. అందుకే ఇప్పటి వరకు టీఆర్ఎస్ నుంచి గుత్తాకి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదంట. టీఆర్ఎస్ లోకి ఎంపీ గుత్తా రావడం ఖాయమే. అయినా ఎంపీ పదవికి మాత్రం రాజీనామా అంశాన్ని మాత్రం పార్టీ అధినేత ఒప్పుకోవడం లేదంట. గుత్తా రాజీనామా చేస్తే ఇప్పటికే పార్టీలో చేరిన ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డిల మీద కూడా రాజీనామా దిశగా ఒత్తిడి పెరగడం ఖాయం. అటు ఎమ్మెల్యేల రాజీనామా కోసం కూడా విపక్షాలు పట్టుబడతాయి. ఆ సమస్య కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఆలోచనలో ఉన్నారంట టీఆర్ఎస్ పెద్దలు. అందుకే గుత్తా రాజీనామా చేస్తానని చెబుతున్నా అందుకు నో చెప్పేశారంట. మొత్తం మీద గుత్తా చేరికపై అతి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.